ఎలక్షన్లో చెప్పినాం మేము ఏంటంటే అన్ని హామీలు ఇచ్చినాం, తెలియకుండా ఇచ్చినాం. ఏంటంటే కేసీఆర్ ఇంత అప్పు చేస్తాడు, ఇంత రాష్ట్రాన్ని దోసుకొని తినడని మాకు తెలియదు. అప్పుడు ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక తెలిసింది 6,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఎంత? 6,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మెత్తికి నెలకు రేవంత్ రెడ్డి ఎంత కడుతున్నాడు అంటే 6,500 కోట్లు మిత్తి కడుతున్నాడు. ఎంత? 6,500 కోట్లు కడుతున్నాడు. మళ్ళీ ఎందుకు తీసుకున్నాడో అప్పు, మిత్తి మనం ఎందుకు కడుతున్నామో మనకు అర్థం కాని పరిస్థితి ఎలక్షన్లో చెప్పినాం మేము ఏంటంటే అన్ని హామీలు ఇచ్చినాం, తెలియకుండా ఇచ్చినాం. ఏంటంటే కేసీఆర్ ఇంత అప్పు చేస్తాడు, ఇంత రాష్ట్రాన్ని దోసుకొని తినడని మాకు తెలియదు. అప్పుడు ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక తెలిసింది 6,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఎంత? 6,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మెత్తికి నెలకు రేవంత్ రెడ్డి ఎంత కడుతున్నాడు అంటే 6,500 కోట్లు మిత్తి కడుతున్నాడు. ఎంత? 6,500 కోట్లు కడుతున్నాడు. మళ్ళీ ఎందుకు తీసుకున్నాడో అప్పు, మిత్తి మనం ఎందుకు కడుతున్నామో మనకు అర్థం కాని పరిస్థితి ఉన్నది.